వెల్కమ్ బ్యాక్. విడాకులు రోజురోజుకు పెరుగుతున్నాయనేది తెలిసిన విషయమే. అయినా అందులోని కోణం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విడాకుల కోసం అప్లై చేసుకుంటున్న జంటలు భార్య భర్త కావచ్చు మానసిక రోగిగా చూపుతున్నారు. ఏడాది కాలంలోనే ఇలాంటి సమస్యల వల్లే విడిపోతున్నామని 6,000 మంది జంటలు చెప్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న పరిస్థితుల్లో విడాకులు సాధారణమైపోయాయి. వివాహ బంధంలో కలతలు, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, అనుమానాలు, ఇతర కారణాలు విడాకులకు కారణమవుతున్నాయి. ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా డైవర్స్ అంటున్నారు. సర్దుకునే పరిస్థితులు పోయాయి. కారణాలు కూడా వన్ సైడెడ్గా ఉంటున్నాయి. అయితే ఇందులో భర్తలు తెలివిమీరిపోయారు. భార్య మానసిక స్థితిని చూపిస్తూ విడాకులకు అప్లై చేస్తున్నారు. దీనికోసం పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. వీలైతే సైకియాట్రిస్టులతో మెడికల్ సర్టిఫికేట్లు కూడా రాయించేస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన ఓ విడాకుల కేసు విషయంలో ఈ వ్యవహారం బయటకొచ్చింది. స్కూల్ టీచర్గా పనిచేస్తున్న ఓ మహిళకు భర్తతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. వారి పెళ్లై 10 ఏళ్లవుతోంది. భర్తకు బయట అక్రమ సంబంధాలున్నాయనేది ఆమె అనుమానం. ఈ పరిస్థితుల్లో ఇంట్లో రోజూ గొడవలయ్యేవి. దీంతో ఆమె కొంతవరకు డిప్రెషన్లోకి వెళ్ళింది. దీంతో పాటు ఆరోగ్యం కూడా చెడిపోయింది. ఆమెను భర్త తనకు తెలిసిన ఓ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ డాక్టర్ సైకియాట్రిస్ట్. అతను కొన్ని మందులు రాసిచ్చాడు. ఆమె వాడుతోంది. అదే టైంలో ఆ భర్త కోర్టులో డైవర్స్ అప్లై చేశాడు. తన భార్య మానసిక స్థితి బాగోలేనందువల్ల విడాకులు కోరుతున్నట్లు కోర్టుకు చెప్పాడు. తన 7 ఏళ్ల కొడుకును తన దగ్గరే ఉండనివ్వాలన్నాడు. ఆమె దగ్గర బాబు సరిగా పెరగలేడన్నాడు. మానసిక స్థితి బాగోలేదని కోర్టుకు మెడికల్ సర్టిఫికేట్ కూడా సమర్పించాడు. వాస్తవానికి హైదరాబాదులో చాలా విడాకుల కేసులది ఇదే తంతు. పురుషులు అప్లై చేసే డైవోర్స్ కేసుల్లో భార్య మెంటల్ కండిషన్ సరిగా లేదనే చెప్తున్నారు. అలాగే పిల్లలు తమ దగ్గరే ఉండాలంటున్నారు. కొందరు వాటిని నిరూపించలేకపోతుంటే మరికొందరు మాత్రం పటిష్టమైన సాక్ష్యాలు సమర్పిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ విడాకుల కేసుల్లో పేరు మోసిన లాయర్లే చెబుతున్నారు. మనం ప్యాకేజ్ చూసాం. విడాకుల కోసం చూపించే కారణాల్లో అయితే మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరు భార్య భర్తని కానీ భర్త భార్యని కానీ మానసిక పరిస్థితి బాగోలేదనే కారణాన్ని ఎక్కువగా చూపిస్తున్న సంఘటనలు ఈ మధ్యలో వెలుగులో వచ్చాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సైకాలజిస్ట్ చెల్లా గీత గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ మేడం. ఇప్పుడు ఈ కారణాల సంగతి పక్కన పెడితే కుటుంబంలో గొడవలు జరుగుతున్నప్పుడు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఎవరిపై ఉంటుంది? అంటే ఇంట్లో పనులు చేసుకుని ఎట్ సేమ్ టైం మనకు బయటికి వెళ్ళి జాబ్ చేసే భార్య పైన, అంటే ఫీమేల్ పైన ఉంటుందా, లేక బాధ్యతలు చూసుకుంటూ జాబ్ చేసే భర్త పైన ఉంటుందా? భార్య పైన స్ట్రెస్ ఎక్కువ ఉంటుందా, ఒత్తిడి భర్త పైన అని అంటే అది దానికి రీసెర్చ్ ప్రూఫ్స్ అయితే ఏమీ లేవండి. అంటే ఏదో రీసెర్చ్ చేసి ఇలా ప్రూవ్ చేసింది అయితే మాకు తెలీదు. కానీ భార్య కావచ్చు భర్త కావచ్చు, కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటున్నారో, వర్క్ చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ పిల్లల బాధ్యత ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. భార్య అయినా కావచ్చు భర్త అయినా కావచ్చు. అది ఒకే జెండర్ అని మాత్రం మనం స్పెసిఫిక్గా చెప్పలేము. కానీ మన ఇప్పుడున్న సొసైటీ మన పరిస్థితులలో పిల్లల బాధ్యత కావచ్చు, వాళ్ళ చదువు కావచ్చు, ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు సర్దుకొని ఇలాంటివన్నీ మన మహిళకు సంబంధించిన పనులు అనేది మన జెండర్ మనం దానికి ఆపాదిస్తాం. కాబట్టి కొంత మహిళల్లోనే ఒత్తిడి ఎక్కువ అనేది కనిపిస్తుంది. మెన్కి ఏంటంటే బయటికి వెళ్ళి వాళ్ళకి కొంచెము రిలాక్స్ అవ్వడానికి అవకాశాలన్నీ చాయిస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అనే దాంట్లో కూడా కొంత రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు తొందరగా దాని నుంచి బయటకు వస్తారు. విమెన్ మాత్రం కొంచెం ఆ స్ట్రెస్లో ఎక్కువ కాలం ఉండిపోవడం అనేది జరుగుతుంది. మాకు ఎక్కువ కేసెస్ విమెన్ స్ట్రెస్తో ఎక్కువ వస్తుంటారు కేసెస్. గీత గారు, ఇందాక మనం ప్యాకేజ్లో ఒక కేసు చూసాం. టీచర్గా పనిచేసిన ఆవిడని పనిగట్టుకుని సైకాలజిస్ట్ తీసుకువెళ్ళి సర్టిఫికెట్ యూజ్ చేసుకున్న విధంగానే కనిపించింది. ట్రీట్మెంట్ ఇప్పిస్తూనే అట్ ది సేమ్ టైం విడాకులకి అప్లై చేయడం, దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఇప్పుడు శారీరక ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని విడదీయడానికి లేదు. ఇక్కడ ఆమె మానసిక పరిస్థితిని చూపించన్నారు. ఇప్పుడు నాకు దగ్గు, జలుబు, జ్వరం, ఇంకొకటో ఏదో ఒకటి వస్తుంది, బీపీ, షుగర్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి. అలాగే నా మనసుకు కూడా డిప్రెషన్ రావచ్చు, లేదా యాంగ్జైటీ రావచ్చు, ఓసిడి రావచ్చు, పర్సనాలిటీ డిజార్డర్ కూడా ఉండొచ్చు. నాకు ఏం పర్వాలేదు. అంటే మానసిక స్థితి బాగోలేదనే విషయంలో ఇలా సర్టిఫికేట్ని
పకడ్బందీగా ప్లాన్ ప్రకారం ఆయన తీసుకెళ్ళి చూపించి మందులు వాడుతున్నప్పుడు డివోర్స్కి అప్లై చేయడం అనేది అది స్ట్రాటజిక్గా చేసిన విషయం అని చెప్పుకోవాలి. అయితే మరి మానసిక సమస్య లేదా అంటే ఇప్పుడు ఈయనలో ఫుల్ క్లియర్గా ఉన్నాడా అని అంటే నిజంగా చెప్పాలంటే ఏ సైకియాట్రిస్ట్ కూడా ఇప్పుడు ఇచ్చిన ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఎవరు కూడా అలా ఈమె ఫ్యామిలీకి పనికిరాదు, మ్యారీడ్ లైఫ్లో పనికిరాదు, అబ్బాయిని చూసుకోవడానికి పనికిరాదు అలా ఎండ్ చేసి రాయడానికి లేదు. ఓన్లీ సైకోపాథిక్ కండిషన్స్ కావచ్చు, లేదా పూర్తిగా అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్ పర్సనాలిటీ డిజార్డర్ ఇంకా ఫైనల్గా చాలా సివియర్గా ఉందని కానీ అలాంటి కండిషన్స్లో చెప్పడం జరుగుతుంది. కొన్ని రోజులు అది కూడా ట్రీట్మెంట్ అవుతున్న సమయంలో అని రాస్తాం, కానీ ట్రీట్మెంట్ అవ్వకుండా అలా ఎండ్ అని ఎక్కడ రాయకూడదండి. అది ఎంతవరకు మరి ఫాల్స్ మీరు అన్నట్టు ఒక ప్లాన్ ప్రకారం తీసుకెళ్లారని మనం అనుకోవచ్చు దాన్ని. అంటే బేసిక్గా మానసిక సంఘర్షణలు జరుగుతున్నప్పుడు ఆ టెన్షన్ నుంచి బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భార్య అయినా భర్త అయినా? ఇప్పుడు మళ్ళీ అదే అంటున్నాను, మనకు జనరల్గా ఏవైతే శారీరకమైన సమస్యలు వస్తున్నాయో నలుగురికి ఒకరికి అంటే ఒక ఐదుగురులో ఒకరికి ఐదుగురం ఉన్నామంటే ఒకరికి ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంటుంది. హెల్త్ ప్రాబ్లం, మానసిక సమస్య జనరల్ ఇష్యూస్ అంటారంటే కోపం కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, లేదా చిరాకు పడడం కావచ్చు, ఇలాంటివి స్ట్రెస్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. లేదా 20లో ఒకరికి సివియర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ ప్రాబ్లమ్స్ అంటాం, ఇలాంటివన్నీ కూడా ఉండడం జరుగుతుంది. సో దీన్ని బట్టి చూస్తే ఏమంటామంటే వీటిని బయట పడడానికి ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఒకటి మార్చుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో లైఫ్ స్టైల్ అనేది చాలా అంటే వాళ్ళకంటూ పర్సనల్ స్పేస్ కానీ ఈ మనస్సును పట్టించుకునే పరిస్థితి ఎవరికి లేదు. దే ఆర్ మోర్ టువర్డ్స్ అంటే బ్యూటీ పార్లర్స్కి వెళ్ళడానికి టైం ఉంటుంది, కానీ నేను అంటాను ఒక క్లినిక్ వచ్చి అంటే మా కౌన్సిలింగ్ సెంటర్స్కి వచ్చి కాసేపు కూర్చొని ఒక రిలాక్సేషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఒత్తిడి అనేది సింపుల్ అండి, ఒత్తిడి అనేది బాడీ మైండ్కి రెండుకు సంబంధించింది. మనము శరీరాన్ని కూడా రిలాక్స్ చేయొచ్చు, మైండ్ని కూడా రిలాక్స్ చేయొచ్చు, అంటే అంత మంచి టెక్నిక్స్ ఉన్నాయి మన దగ్గర. సో వాళ్ళు కొంచెం సమయం వాళ్ళకంటూ తీసుకొని నేచర్కి దగ్గరగా ఉండడం కావచ్చు, లేదా ఆ థాట్స్ని అంటే ఇప్పుడు మానసిక సమస్యలు ఏమవుతుంది అంటే ఏం లేదండి, వాళ్ళకి ఆలోచన పద్ధతి కావచ్చు, వాళ్ళు ఎమోషన్స్ ఫీల్ అయ్యే పద్ధతి కావచ్చు, వాళ్ళు మిగతా వాళ్ళతో ఉన్న రిలేషన్లో కావచ్చు, వీటిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వీటిని కొంచెం వాళ్ళు జాగ్రత్తగా చూసుకోగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు బాగుపడతారు. ఓకే, ఇప్పుడు మన టాపిక్కి సంబంధించి ప్రధానంగా మానసిక పరిస్థితిని ఒక రీజన్గా చూపిస్తున్నాము. అంటే ఏ రోగం లేకున్నా కూడా ఇంట్లో భార్య భర్తని కానీ భర్త భార్యని కానీ సూటిపోటి మాట్లాడటము, హెల్త్ విషయం సంబంధించి లేకపోతే ఇంట్లో దేనికైనా సంబంధించి సూటిపోటి మాటలు అంటున్నప్పుడు ఆ అదర్ పర్సన్ యొక్క మానసిక ప్రభావం ఎలా ఉంటుంది, ఎంత ప్రభావం పడుతుంది వాళ్ళపై? మీరు అనేది ట్రూ అండి. ఇప్పుడు డిప్రెషన్ అనేది ఆకాంక్షంలోంచి రాదు, లేదా కోపం అనేది అలాగా వచ్చేది లోపల నుంచి రాదండి. ఖచ్చితంగా ఇంట్లో పరిస్థితులు, మన చుట్టూ పక్కల ఉన్న మనుషులు. దీనికి 4 రకాలుగా డివైడ్ చేసి చెప్తాను నేను చాలా క్లియర్గా. ఒకటి అంటే నా శరీరంలో ఏమైనా ప్రాబ్లం, ఫిజికల్ హెల్త్ నాకు ఇష్యూ ఉంటే నేను ఒత్తిడికి లోనవుతాను. లేదా నా మానసికంగా నేనే అంటే చిన్నతనంలో ఉన్న ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, నా పెంపకం కావచ్చు, ఇలా దానివల్ల కూడా నేను కొంత మానసికంగా డిస్టర్బ్ అవ్వచ్చు నా వర్క్ ప్రెషర్స్ వల్ల. మూడవది మన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క సైకలాజికల్ పరిస్థితి. ఇప్పుడు భార్య భర్త అన్నారు, భర్తని భార్య ఇరిటేట్ చేయొచ్చు, భార్యని భర్త కూడా ఇరిటేట్ చేయొచ్చు సైకలాజికల్గా. 4వది మన ఇంటి పరిస్థితులు అండి. అంటే ఇప్పుడున్న ఆ కంజెస్టెడ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, దేనికి సరైన ప్లేస్ లేకపోవడం, ఆర్గనైజ్డ్గా లేకపోవడం, స్ట్రెస్కి కారణం ఏంటంటే ఆర్గనైజ్డ్గా లేకపోవడము, సమయాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోవడం, ఈ 2 కారణాలు బేసిక్గా. సో ఇలాంటివన్నిటిని కూడా మనం కొంచెం చిన్న చిన్న మార్పుల ద్వారా చూసుకుంటూ పోతే ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చు. రీజన్ ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు మనం, అంటే ఒకప్పుడు అన్ని కంబైన్ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండే, ఏదైనా ప్రాబ్లం వచ్చినా నలుగురు ఉండి అత్త మామ లేకపోతే మన రిలేషన్స్ ఉండి డిస్కస్ చేసి దానికి ఫుల్ స్టాప్ పెట్టడం అలా చూసేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉండేది 4 లేదా ఎక్కువగా 5 ఉండదు. సో ఈ పరిస్థితి కూడా కారణం అవుతుందంటారా? ఫ్యామిలీ సిస్టమ్ అంటున్నారు. ఫ్యామిలీ సిస్టమ్ ఈజ్ డెఫినెట్లీ రీజన్. కానీ అంటే ఇప్పుడు మళ్ళీ మనం జాయింట్ ఫ్యామిలీకి వెళ్ళిపోగలమా అని అడిగితే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ప్రస్తుత పరిస్థితుల్లో. అది మళ్ళీ మనం జాయింట్ ఫ్యామిలీస్ ఉండగలిగినా ఉండలేకపోయినా, నేనేమంటానంటే మానసిక సమస్యకి పరిష్కారం అక్కడ ఉండలేకపోయినా ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంటే నేను మా అమ్మకి ఫోన్ చేయొచ్చు, ఫోన్ చేసి మాట్లాడొచ్చు, నా ఫ్రెండ్స్ మీద నేను రిలే అవ్వచ్చు, లేదా నా పక్క ఇంట్లో వాళ్ళతో కూడా నేను మాట్లాడచ్చు, సంథింగ్ లైక్ దిస్. అంటే మనుషులతో సంబంధాలనే పూర్తిగా కట్ చేసుకుంటున్నారండి. వీళ్ళు ఉన్న వాళ్ళు 4 అయినా ఇంకా 10 మందితో వీళ్ళు ఉండొచ్చు, కానీ ఉండడానికి ఫస్ట్ థింగ్ సమయం లేదు, ఉండడం యొక్క ఇంపార్టెన్స్ తెలియట్లేదు. హ్యూమన్ రిలేషన్స్ మొత్తం మెషిన్.
ఇఫ్ ఐ హ్యావ్ కంప్యూటర్ ఐఎమ్ ఓకే, నో నీడ్ ఆఫ్ పీపుల్. బట్ ఒకసారి మనిషితో మాట్లాడితే నాకు చాలా కోపం వచ్చింది మా ఆయన మీద, లేదా హస్బెండ్కే వైఫ్ మీద కోపం వచ్చింది. సో ఒక్కసారి ఆ విషయాన్ని పక్క వాళ్ళతో మాట్లాడుకుంటే ఆ ఎమోషనల్ అవుట్లెట్ అయిపోతుంది. ఒక్కసారి ఎమోషన్స్ బయటకు వచ్చేసిన తర్వాత ఆ లోపల ఖాళీ అయిపోయింది అనుకోండి, ప్రశాంతత అనేది వస్తుంది. ఇది లేదు, ఒకదాని మీద ఒకటి పైలప్ అయిపోతున్నాయి. రీసెంట్గా ఒక డాక్టర్ కేసు చూశాను నేను. ఇద్దరు డాక్టర్స్ అంత మంచి హైఫై థింగ్ అంటే ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. డాక్టర్స్ అన్నాక ఇంకా వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు, ఇంటెలెక్చువల్. ఎంత పరిస్థితి వచ్చిందంటే ఆ అమ్మాయిని కాళ్ళు చేతులు కట్టుకొని హాస్పిటల్లో తీసుకెళ్ళి పడేశారు. అండ్ మళ్ళీ కౌన్సిలింగ్ తర్వాత విషయం తెలిసింది ఏంటంటే హస్బెండ్ చాలా ట్రిగర్ చేసి ఆమెను అంతా అవుట్ బస్ట్ అయ్యేటట్టుగా చేయడం జరిగింది. మళ్ళీ రివర్స్లో కూడా భార్య బాధితులు కూడా ఉన్నారు. భార్యలు కూడా నాగింగ్ అనమాట, ప్రతిదానికి నాగ్ చేయడము, అర్థం చేసుకోకపోవడము, టైం ఇవ్వట్లేదని, ఇంకొకటి అంటే ఈ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఒకరిని ఒకరు ట్రిగ్గర్ చేస్తున్నారు. సో నన్ను స్ట్రెస్కి మీరు లోన్ చేయడం, మీకు స్ట్రెస్ని నేను లోన్ చేయడము, కోపం తెప్పించడం అంటాను నేను. కోపం వస్తుంది అని అంటే పరిస్థితి వల్ల కోపం వస్తుంది. మనకు 90% మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్లనే కోపం వస్తుందండి. ఇఫ్ సిచ్యువేషన్స్ ఆర్ వెరీ రిలాక్స్, వెరీ హ్యాపీ అండ్ అర్థం చేసుకునే పరిస్థితి ఉందండి, ఎంపతి అంటాను నేను. ఇప్పుడు హస్బెండ్ చాలా చిరాగ్గా ఇంటికి అంటే టైర్డ్గా ఇంటికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఆ టైంలో ఇప్పుడు మా దగ్గర కేసెస్ ఎట్లా వస్తాయంటే పిల్లల పెంపకం విషయంలో ఇద్దరిలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఏంటంటే ఆయన నన్ను కేర్ తీసుకోవట్లేదు పిల్లల్ని. నేను కూడా చిన్న బిజినెస్ చేస్తాను అండ్ మై హస్బెండ్ ఈజ్ వర్కింగ్ ఇన్ అ కార్పొరేట్ కంపెనీ అండ్ ఆయన పట్టించుకోడు. సో ఆ ఇమ్మీడియట్గా వచ్చిన టైంలో అంటే ఏ టైంలో నేనేమంటే టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ అండ్ ఆల్సో టాపిక్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఒక కాలర్ ఉన్నారు గీత గారు, భవానీ, హైదరాబాద్ నుంచి. భవానీ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. హలో చెప్పండి, వినిపిస్తోంది. మేడం నమస్తే అండి. నా పేరు భవానీ అండి. మ్యామ్ నాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది మ్యామ్. ఓకే. సో ఇలాగే నా మ్యారేజ్ 28 daysకి మా మామయ్య గారు చనిపోయారు. దాని తర్వాత నేను ఊర్లో ఊరేగింపు జరుగుతుంది మేడం, అమ్మవారిది. సో అమ్మవారి ఊరేగింపు జరుగుతున్నప్పుడు నేను గట్టిగా డబ్బుల సౌండ్కి గట్టిగా ఏడ్చేసాను అనమాట బయటికి వచ్చి. ఇక అప్పటి నుంచి మా వాళ్ళందరూ ఇది పిచ్చిది, ఇది మానసికంగా ఇదైపోయింది, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి, ఇలా అన్ని చెప్పి నన్ను ఇంకా బాగా డిస్టర్బ్ చేసేసి ఒక 2 years నుంచి మేడం నన్ను అవాయిడ్ చేసేసారు. ప్రెసెంట్ వచ్చేసేసి ఇక నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మ్యామ్. ఇంకా అందుకే చేశాను. ఓకే, కెన్ ఐ ఆన్సర్ దిస్ క్వశ్చన్? అమ్మ మీరు మాట్లాడిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో దీన్ని PTSD అంటాం, అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్లో ఉన్నప్పుడు మీరు అలా బిహేవ్ చేయడం జరిగిందమ్మా. అంటే ఆ టైంలో మీరు చాలా ఎమోషనల్ అవ్వడం అనేది, చాలా ఇంట్లో అలా డెత్ జరిగింది కాబట్టి ఒక చనిపోయినప్పుడు అలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. మనం గట్టిగా అరవడం అంటే ఆ డప్పు చప్పుల్లో మనం ఆ చావుకు సంబంధించిన విషయాలు గుర్తు రావడము, అలా ఏమైనా మీరు ఎమోషనల్ అవ్వడం జరగచ్చు. కానీ దాన్ని అలా పట్టుకొని మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ 2 years ఉంచారని చెప్పారు కదమ్మా. దాన్ని మనం మానసిక సమస్యగా గుర్తించడం కానీ మీకు పిచ్చి అనడం, అసలు పిచ్చి అనే పదం లేదమ్మా ఎక్కడ డిక్షనరీలో, ఎక్కడ మనకంటే ఇంగ్లీష్లో ఇప్పుడు DSMలో కావచ్చు, ఎక్కడ పిచ్చి అనేది ఏమీ లేదు. అన్నీ కూడా మానసికమైన సమస్యలు, కొన్ని ఇల్నెసెస్ అంటారు, కొన్ని సమస్యలు అంటారు. అన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఉంది. కొన్నిటికి మందులు వాడాల్సి వస్తుంది, కొన్నిటికి కౌన్సిలింగ్తో బాగు చేసుకుంటూ పోవచ్చు మనము. సో మీరు దాన్ని వాళ్ళు అన్నారు అని అంటే మీరు పిచ్చి అనేది ఏదైతే అన్నారో ఆ ట్యాగ్లైన్ 100% తప్పు. అది మీరు సొంతగా మీలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, మీరు మంచి ఏంటి చూసుకుంటూ మీరు ముందుకెళ్ళాలి. అంటే మీకు పిల్లలు ఉన్న విషయం నాకు తెలియదు, బట్ యూ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. అలాంటిది ఏం లేదండి సైకాలజీలో కావచ్చు, మన ఎక్కడ కూడా దేంట్లో కూడా అది లేదమ్మా. సో మీరు అలా మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అండ్ యూ నీడ్ టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్. ఓకే గీత గారు, నెక్స్ట్ డైవోర్స్ కేసుల్లోనే ఈ మానసిక పరిస్థితిని కారణంగా చూపించే ప్రయత్నాలు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అదే అండి, విజిబిలిటీ ఎక్కువ ఉండదు కదా దాంట్లో. అంటే ఎవిడెంట్గా మనం చూపించేదానికి ఏముండదు. ఈవిడికి పర్సనాలిటీ డిజార్డర్ ఉందని మొదలు పెట్టాడు అనుకోండి, వైఫ్ మీద కావచ్చు లేదా హస్బెండ్ మీద మాట్లాడతాం, పక్కగా సాక్ష్యాలతో ప్రూవ్ చేసుకుని అంతే అండి. ఇప్పుడు ప్రూవ్ చేయడానికి ఏముంది? ఇప్పుడు నేను ఈ మధ్య అంటే సైకాట్రిస్ట్, నేను ఎవరిని సైకాట్రిస్ట్ తప్పు పట్టను, కానీ అసలు ఎవరి దగ్గరికి దేనికి వెళ్ళాలని క్లారిటీ కూడా లేదు మన వాళ్ళకి. అసలు సైకాట్రిస్ట్ దగ్గరికి
దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, సైకాలజిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఏ సమస్య ఎవరు క్యూర్ చేస్తారనే క్లారిటీ లేదు. చిన్న పిల్లలకి ప్రాబ్లం వచ్చినా లేదా ఒక ఉమెన్ ఈ మధ్య కొంచెం మూడ్ ఆఫ్గా ఉంటుంది, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. అవసరం లేదండి. మూడ్ ఆఫ్గా ఉన్న మహిళకి ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, ఐఎమ్ నాట్ ఫర్ విమెన్, సో ఎవరైనా కావచ్చు, మూడ్ ఆఫ్ ఉన్నారని అంటే ఆ మూడ్ని ఎలా మనము నార్మల్ మూడ్స్ తెచ్చుకోవాలనేది ఒక కౌన్సిలింగ్ వల్ల చేయొచ్చు. కౌన్సిలింగ్లో థెరపీస్ ఉంటాయి, సిబిటి అంటాం, అంటే మన యొక్క ఆలోచన సరళిని మార్చేదాన్ని సిబిటి అంటాం. ఆర్ఈబిటి అంటాం, అంటే మన యొక్క ఎమోషన్స్ని మార్చుకుంటూ మనం బాగు అవ్వడం. బిహేవియర్ థెరపీ అంటాం, మన యొక్క ప్రవర్తనను మార్చుకుంటూ ఆ అమ్మాయిని బాగు చేయొచ్చు. దానికి మందు అక్కర్లేదు. సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి మందులు ఇప్పించి అదొక ఇల్నెస్ లాగా చూపిస్తున్నారు. ఇల్నెస్ అనేవి సెగ్మెంట్ వేరమ్మా. అవి అంటే స్కిజోఫ్రెనియా కావచ్చు, పర్సనాలిటీ డిజార్డర్స్ కావచ్చు, అలా సైకోపాథిక్ సైకాటిక్ డిజార్డర్స్, వాటిని మాత్రం మనం అంత కొంచెం సీరియస్గా చెప్పుకోవాలి. మిగతావన్నీ నార్మల్. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా లైఫ్ మొత్తంలో ఒక మినిమం 5 నుంచి 6 సార్లు డిప్రెసివ్ ఎపిసోడ్స్ ఎక్కడో దగ్గర వస్తూనే ఉంటాయి. మనం ఇంత బాగున్న కౌన్సిలర్లు కూడా ఒకసారి డిప్రెస్ అయిపోతాము. సో ఇట్స్ కామన్, యాక్చువల్లీ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్, అండ్ దీస్ థింగ్స్ ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి. వాటిని ఇలా పకడ్బందీగా చూపించి అంటే కొంత ఇప్పుడు నార్మల్ డాక్టర్స్ లాగా మరి సైకియాట్రిస్ట్లో కూడా లేదా సైకాలజిస్ట్లో కూడా ఆ రాసిస్తున్నారనే దాన్ని మన లా కావచ్చు, మన కోర్టులు కావచ్చు తీవ్రంగా, అంటే చాలా ఒకరు ఇచ్చిన సర్టిఫికేట్ మీద బేస్ చేసుకొని ఇవ్వకుండా ఒక కౌన్సిలర్ దగ్గరికి పంపించడం, సైకాలజిస్ట్ దగ్గరికి పంపించడం కావచ్చు, ఇంకొక క్రాస్ చెకింగ్ కూడా జరగాలండి. అలాంటప్పుడే చేస్తాము. అండ్ వన్ మోర్, అంటే మరి తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ ఒక ఇల్నెస్ అనేది పెళ్ళికి ముందే ఉండి దాన్ని దాచిపెట్టి పెళ్లి చేస్తే మాత్రమే డివోర్స్ ఇవ్వడం అనేది నిజంగా సులువు, ఈజీగా ఇచ్చేయడం అనేది జరుగుతుంది. కానీ నాకు పెళ్ళైన తర్వాత కారణాల ఏదో ఒక కారణం వల్ల ఇల్నెస్ వచ్చింది, హస్బెండ్కి కావచ్చు, వైఫ్కి కావచ్చు, దాన్ని బేస్ చేసుకొని ఇవ్వడం అనేది ఉండదు. ఎందుకంటే పరిస్థితులు అక్కడే క్రియేట్ అయినాయి. భార్య కావచ్చు, భర్త కావచ్చు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వాళ్ళు టిల్ దే లివ్, బతికున్నన్ని రోజులు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ, బాధ్యత వీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం లాలో కూడా ఉంది, కానీ దాన్ని వక్రీకరించి మీరు అన్నట్టుగా రకరకాలుగా యూజ్ చేసుకుంటున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. ఎస్ గీత గారు, మీరు ఇందాక అవగాహన లేదన్నారు. సైకాలజిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, అది చెప్పండి మీరు. అంటే ఎవరి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఎలాంటి రీజన్స్తో? ఇప్పుడు సైకాలజిస్ట్ అనే వాళ్ళు ఏంటంటే అండి, సైకాలజీ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎంఎస్సీలు పిహెచ్డి చేసి చాలా రకాల కోర్సెస్ చేసి థెరపీస్ నేర్చుకొని థెరపీ ఇచ్చే వాళ్ళని సైకాలజిస్ట్ అంటాం. నార్మల్గా మనకు కోపం కావచ్చు, చిరాకు కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ, జనరల్ యాంగ్జైటీ, ఇలాంటివన్నీ కూడా టు సమ్ ఎక్స్టెంట్ మనము కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి బాగోవచ్చు. మాటే మంత్రం అంటాను. మాటే మంత్రం అంటే కౌన్సిలింగ్ ద్వారా బాగు చేయొచ్చు, మందు అవసరం లేదు. సైకియాట్రిస్ట్ అనేవాడు మెడికల్, అంటే ఎంబీబీఎస్ చేసిన తర్వాత 2 years ఎండి సైకియాట్రీ చేస్తారు, వాళ్ళు సైకియాట్రిస్ట్ అంటారు. వాళ్ళు ఎందుకో సివియర్ ఇష్యూస్ ఉన్నప్పుడు మందు వాడాల్సిన పరిస్థితిలో మాత్రమే అక్కడికి వెళ్తారు. మందులు వాళ్ళు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కూడా కౌన్సిలింగ్కి రావాలండి. చాలా కేసెస్లో సైకియాట్రిస్ట్ మందులు ఇస్తే బాగైపోతుందని మా దగ్గరికి అయితే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత నా దగ్గరికి వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఓసిడీతో ఉన్న వ్యక్తి 15 సంవత్సరాలు మందులు వాడి ఏమీ, అంటే కొంత తగ్గుతుంది, బట్ నాట్ టోటల్లీ. అప్పుడు 15 సంవత్సరాలు 16వ సంవత్సరం నా దగ్గరకు వచ్చిన కేసెస్ కూడా బాగానే ఉన్నవి. సో నేనేమంటానంటే ఎంత ఇంపార్టెంట్ మందో అంత ఇంపార్టెంట్ కౌన్సిలింగ్. అండ్ అన్ని ఇష్యూస్కి సైకియాట్రిస్ట్ దగ్గరికి దయచేసి వెళ్ళొద్దు. ఈ మధ్య అయితే చిన్న బిడ్డల్ని 4 years 5 years పిల్లలు సరిగా రాయట్లేదంట, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఏం చేస్తాడు సైకియాట్రిస్ట్? ఏమీ చేయడు. ఆయన కొంచెం చురుకుగా ఉండడానికో లేకపోతే తగ్గడానికో మందులు ఇచ్చి పంపిస్తాడు. దట్ ఈస్ నాట్ రియల్లీ సూటబుల్ ఫర్ ఆ పరిస్థితికి, అది సూటబుల్ కాదు. వాళ్ళకి కావాల్సిన స్పెషల్ ఎడ్యుకేటర్, వాడికి లెర్నింగ్ ప్రాబ్లం ఉంది, రాతల ప్రాబ్లం, లెర్నింగ్ అంటే స్పెషల్ ఎడ్యుకేటర్ దగ్గరకో లేదా క్లినికల్ సైకాలజీ దగ్గరకో వెళ్ళాలండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మానసిక పరిస్థితిని ఎవరైతే కారణంగా చూపిస్తున్నారో అది నిజంగా ఉంటే వేరే విషయం. అసలు లేకుండా అవతలి వాళ్ళు, ఇందాక మనకు కాలర్ కూడా వచ్చారు, ఆపదిస్తున్నప్పుడు అది వాళ్ళకి తెలుస్తుంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి స్టెప్స్తో ముందుకు వెళ్ళాలి? వాళ్ళు ఇప్పుడు ఎవరైతే సర్టిఫికేట్ ఇచ్చారో, ఆ సైకాట్రిస్ట్ సర్టిఫికేట్ ఇచ్చినా లేదా క్లినికల్ సైకాలజీ సర్టిఫికేట్ ఇచ్చినా దాన్ని అంటే దాని మీద మళ్ళీ కేసు వేసుకోవచ్చు అండి. ఇది కాదు, నాకు ఇంకొకరి దగ్గర చూపించండి అని ఆమె ఇంకొక సైకాట్రిస్ట్ దగ్గర షీ కెన్ గెట్ ద సర్టిఫికేట్. అలా చేసుకుని క్రాస్ చెక్ చేయించడం అనేది జరుగుతుంది. నాకు తెలిసి లాలో కూడా ఒకరి సర్టిఫికేట్ బేస్ మీద ఇవ్వరండి, 3 క్రాస్ చెక్ చేస్తారని నాకు తెలుసు. అండ్ సైకాలజిస్ట్ దగ్గర కూడా పంపించడం అనేది మంచిది. అలాంటప్పుడు దే కెన్ గో ఫర్ క్రాస్ చెకింగ్, ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం అనేది మంచిది. ప్లాన్డ్గా చూసి దీని మెంటల్ హెల్త్ని ఉపయోగించుకొని ఇలా చేయడం మీద అవగాహన అనేది ఎక్కువ అవ్వాలి. మానసిక సమస్యలు ఎంత సివియర్ సమస్యలైనా వాళ్ళు బ్రతకొచ్చు,
నార్మల్గా కాకపోయినా సిమ్టమ్స్ని మేనేజ్ చేసుకుంటూ బ్రతకొచ్చు. ఎన్నో కేసెస్ అంటే స్కిజోఫ్రేనియా చాలా హైగా ఉండి అంటే సిమ్టమ్స్ అలా కనిపించిన తర్వాత కూడా నార్మల్గా ఇప్పుడు టీమ్ లీడర్గా ఉన్న వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు. టీమ్ లీడర్గా కూడా వాళ్ళు వర్క్ చేయగలుగుతారు. ఇట్స్ నాట్ వాళ్ళు ఇంకా లైఫ్లో పనికిరారు అనేది ఉండదండి. ఓకే, సో దీన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంచి వాల్యుబుల్ విషయాలు చెప్పారు. ఎలాంటి మానసిక వ్యాధి అయినా ఎంత పీక్ స్టేజ్లో ఉన్నా కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, వాటిని నివారించగలమని చెప్తున్నారు సైకాలజిస్ట్ గీత గారు. ఇది వాళ్ళ డిస్కషన్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.